వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దామా? చూసేయండి మరి. ఇక నడువై బిల్డర్ల బిల్డప్లు, సెంటర్ వాళ్ళు తెస్తుండ్రు కొత్త రూలు. అడ్రస్ మారుస్తున్న పవన్ అన్న, నీ ఫ్యాన్స్ నైతే మరవకన్నా. మోడీ సార్ అయిండు ఫోటోగ్రాఫర్, పులి పడ్డది సూపర్. దయ్యాన్ని దేవులాడుతున్న సత్తి, నీ భర్తను విలువు ఫిలువు. నీకు పెళ్లి కాలేరా? అయితే మీ నాయనను విలువు ఫిలువు. నీ బొందేది ఏది? నీ సమాధి ఏది ఏది? మొన్న అదేదో సర్వే అని మా ఇంటికి వచ్చిర్రు కొందరు ఆఫీసర్లు. వివరాలు చెప్పమంటే నేను మొత్తం చెప్పిన. అమ్మ నీ కోటకేడున్నదని అడిగినరు. నాక మా ఊర్లో ఉన్నదని చెప్పిన. నువ్వు ఉండేది పట్నంలా, మరి ఊర్లో ఎందుకు ఓటర్ కారటు? ఈడికి మార్పించుకోరాదు అని అన్నాడు. ఈడ నాకెందుకు సారు, ఏదో కొలువుకని వచ్చినాం, ఎన్ని రోజులు ఉండేది తెలియదు. అదే ఊర్లో అయితే ఓ ఇల్లు ఉంది, ఇంత భూమి జాగుంది. ఇక ఎలక్షన్లప్పుడు మా ఊరు లీడరే కారు పంపుతాడు ఓటేపించుకోనికి. ఊర్లో ఓటు ఉంటేనే మస్తు తిలువ. ఈడేమొద్దు సార్, నాకు అద్దు అని అన్నా. మరి ఎక్కడోళ్ళకి అక్కడ ఉంటేనే మంచిది కదా. అత్తగారింటికి తవ్వేది హీరో, ఆయన తవ్వాయన చూసుకున్నాడు. పవన్ అన్నకు ఇన్ని దినాలు పట్నంలో ఓటుండే, కానీ ఇప్పుడు అడ్రస్ ఆంధ్రాకు మారుస్తాండు. ఎలక్షన్ వచ్చినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులా ఏలుకు రంగద్దుకుంటాడట. మా తానికిరా అని ఆంధ్ర ఫ్యాన్స్ ఒక్క తీర్ల బతిలాడిరట గబ్బర్ సింగ్ ను. అభిమానుల కోరికను మన్నించి ఆంధ్ర ఓటర్ అవుతుండన్నట్టు. ఆల్రెడీ ఆంధ్ర రాజకీయంలో పవన్ అన్న వీరోచిత పర్ఫార్మెన్స్ చూపియబట్టే మరి ఓటర్ కారటీడా ప్రశ్నించుడు ఆడా కరెక్ట్ కాదనుకున్నట్టున్నాడు కాటమరాయుడు. మల్ల తాపకు ఎలక్షన్ల పోటీ చేస్తా అన్నాడు కాబట్టి అది ఆంధ్రాలనే అని డిసైడ్ అయినట్టే ఇక. కానీ అయ్యో మా పవన్ అన్న ఆంధ్రాకు వాయే, మాకు దిక్కెవలు అని తెలంగాణ ఫ్యాన్స్ గుండె వలిగే అవసరమే లేదు. ఓటర్ కారెటు ఆధార్ కారెటు ఆంధ్రాలున్న గోపాలుడు ఉండేది మన భాగ్యనగరంలోనే. ఎప్పటి లెక్కనే ఆయన సినిమాలు తీస్తాడు, మనం చూసి మురిసిపోవచ్చు. ఇక రేపటి కాంచెలు చూడండి నా సామిరంగా. పులితోని పులి, ఇండియన్ టైగర్, పులితో పెట్టుకోకు పుచ్చలేసిపోద్ది అనే డైలాగులు. పాకిస్తాన్ టెర్రరిస్టులను షికారు చేసేందుకు రెడీ అవుతున్న పులి, అదును చూసి పంజా వేస్తుంది మా పులి. ఇగో ఇట్లా ఫేస్బుక్లో వాట్సాప్లో రాతలు కనబడతాయి. ఎందుకంటే ఆ పులి భక్తులు ఈ రెండు పులులను అంత బాగా వాడుకుంటారు. మరి హే మోడీ సారు ఫోటోగ్రాఫర్ అయిండు, ఎంత ముద్దుగా దించుతుండో. ఇంతకు సార్ సూట్ పెట్టింది దేనికి? అబ్బరకొండో పెద్ద పులి ముంగడ నిలబడి పోటువలు దించుతుండు. పులి కూడా ఎంత బుద్ధిగా నిలబడ్డదో. నన్ను ప్రధానమంత్రి పోటువలు దించుతున్నాడో అని మురిసిపోతున్నట్టుంది. జర తలకాయనట మీరికి లేవట్టే. రైట్, ఇప్పుడు పనిలిగిలి సూపర్ తీరొక్క పోజులు తీస్తుండు. ఇంకా మంచిగా వాడాలి అని పులి ముంగట్టుకొస్తుంది. అబ్బా మోడీ సార్ గింత కూడా భయపడతలేడు. అరే అప్పుడే అయిపోయిందా సారు? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక పార్కును చూస్తేందుకు పోయి ఇట్లా ఫోటోగ్రాఫర్ అయ్యిండు మోడీ సారు. కానీ ఒక సెల్ ఫోన్ ఇస్తే ఇంకా మంచిగా ఉంటుండే. పులితోని ఇంకో పులి సెల్ఫిస్ట్ ఫోటో దిగు. ఏ మాటకా ఆ మాట. పండగలంటే మన పట్నంలోనే. దసరా తెల్లారి ధూమ్ ధామ్గా దత్తన్న అలై బలై పెడతాడు. ఇక దీవెల మర్నాడు సదర్ పండగ. యాదవన్నలు దున్నపోతులను ఏమన్నా ఆడిస్తారా? ఎట్లా ట్రైనింగ్ ఇస్తారేమో కానీ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే చేస్తాయి. నేను మా సత్తిగాడు ఈరాడు దున్నపోతు కాడికి పోయాడు కదా, అది ఏం తింటుంది, ఏం తాగుతుంది, ఎట్లా సాగుతారో మంచి వివరాలు పట్టుకొచ్చింది కదా. ఇక ఇయ్యాల కూడా అసొంటి దున్నపోతుల ఆటలు చూద్దాం ఇప్పుడు. ఎట్లున్నాయి దున్నపోతుల ఆటలు? ఓ పైలమే అన్నో, ఒక్కొక్కటి ఎట్లా ఎంత తెగుడుతున్నాయో చూడుండ్రి. దీన్ని మస్తు సింగారిచ్చిండ్రు కదా. కట్టింగ్ అదిరిపోయింది పో. ఈపు మీద నూనె వస్తే గారేటట్టుంది. హైదరాబాద్లో సదర్ పండగ ఆటపాటలతోని ధూమ్ ధామ్ జరిగిందనుకో రాదుండ్రి. వీళ్ళని చూడుండ్రి దున్నపోతల మీదకెక్కి ఎట్లా ఆడుతుండ్రో. అరే మంత్రి నాయన్ నరసన్న, చేయి గుర్తంజన్న, పెద్ద మనిషి మంచి హుషారు మీద ఉండు. యాదవన్నల పండగనా మజాకానా? బయటికెళ్ళి పెద్ద పెద్ద దున్నపోతులను తీసుకొచ్చి ఆడిపించిండ్రు.
కొందరు గొర్రె పొట్టెలను తీసుకొచ్చి ఎగిరిపించిండ్రు. ఎల్లారెడ్డిగూడ, నారాయణగూడ, ముషీరాబాద్, ఖైరతాబాద్ ఏరియాలల్లా డప్పు సప్పుళ్ళు తీన్మార్ డాన్స్లతోని దుమ్ము లేపిండ్రనుకో రాదండ్రి. చాలా మందికి మాకు ఒక ఇల్లు కట్టుకోవాలి అని ఒక ఆశ ఉంటుంది. ఆడిడ చిట్టిలేసి ఇంత అప్పు తెచ్చి బ్యాంక్ లోన్ తీసుకొని బిల్డర్ చేతిలో పైకం కుప్ప వస్తారు. మీరేం ఫికర్ పడకండి సారు, 6 నెలల లోపట్లనే కొత్తింట్లో పాలు వంగిస్తారు మీరు అని మాటలతోనే మేడలు కడతాడు బిల్డరు. 6 నెలలు వాయే, ఏడాది వాయే, 2 ఏళ్ళైనా చేత్తు పడది. అదేందయ్యా అప్పుడు అట్లాంటివి ఇప్పుడు ఇట్లాంటున్నావు అని అడిగితే ఏం చేద్దాం మరి, సిమెంట్ పిరమైంది, సలాకాలు బరువు అయినాయి, ఇటుకే దొరకలేదమ్మా, అది మేస్త్రి పండక్కి ఇంటికి పోయిండు ఇంకా రాలేడు, అది కాదమ్మా కూలోళ్ళు ఇంకో ఇల్లును గుత్తకు పట్టిండ్రట ఆడికే పోతుండ్రు అని ఇట్లా మెల్లమెల్లగా జరుపుతాడు. అయ్యో దేవుడా, ఆ ఇల్లేదో మనమే కట్టుకుంటే అయిపోవు కదరా నాయన, ఈయన చేతిలో పైకం పోసి తప్పు పని చేసినాం అని అనుకుంటారు. అప్పుడు బిల్డర్ల బిల్డప్లు చెల్లయిగా టైంకు బిల్డింగ్ కట్టియకపోతే తాట తీసే చట్టం వస్తుంది. అసలు మిత్తి కలిపి ముక్కు గుంజి వసూలు చేస్తారు. మిత్తితోని వాపసిస్తందుకు ఎక్కువ టైం కూడా ఇయ్యరు. 45 రోజులల్లా కస్టమర్ గట్టియాలే, లేకుంటే బజార్ల గుంజే గొట్టు రూల్స్ చేస్తుంది సెంటర్ సర్కార్. అట్లనే ఇచ్చిన పైక మొత్తం జేబులేసుకొని తిరగకుండా సపరేట్ బ్యాంక్ అకౌంట్ తెరిచి 175 రూపాయలు అందులో దాయాలి. కానీ మంచి ఉపాయమేనుల్లా, మొదలు తీయగా మాట్లాడి పైకం తీసుకొని దార్కాలు శాతాలు చేస్తారు. చాలా మంది పైకం కట్టిన వాళ్ళ గోస ఉచ్చుకుంటారు. సొంతింటి కళ కోసం బిల్డర్ల చేతిలో మోసపోయిన వాళ్ళు మస్తుగుంటారు. ఆ చట్టమే కనుక వస్తే ఇక వాళ్ళ బిల్డప్లు నడవాయి. కానీ బిల్డర్లకే కాదు, కస్టమర్లకు కూడా కొత్త రూల్స్ పెడుతున్నారు. టైంకు కిస్తీలు కట్టకుంటే మీరు కూడా మిత్తితోని కట్టాల్సి వస్తుంది. హౌ మళ్ళా ఎవరైనా లెక్కే కదా. ఇక్కడి నుంచి వస్తారా, ఇక్కడి నుంచి వస్తారా, రండి. ఎవరులా చీకట్ల గొంగడి కప్పుకొని తిరుగుతున్నారు? నిన్నే ఈ దొంగ దయ్యాలు ఏడేరా తిరుగుతున్నాయేమో. అది దొరకాలి కానీ చెట్టు కట్టేసి సెల్ఫీస్ట్ ఫోటో దిగితే అట్లనే కర్రే ఉంటుందో దయ్యము, ఎట్లున్నారో ఏమో. ఎవరు నువ్వు అట్లా సాటుకు తిరుగుతున్నావు? ఒక్కరు కనిపించు, దొంగ లెక్క నక్కినవెందుకు? అవిటిలాగా సఫర్ చేస్తే దోస్తు దయ్యం అనుకొని వస్తాయేమో. మీరెవరో నన్ను భయపెడుతున్నారు కానీ నేను మా సత్తిగాంతో చెప్తా. మావో నీ ముందే పెద్ద పిట్టే కళ్ళు, చీకట్లో చూసినట్టే మీరే దడుచుకుంటారు. ఏమనుకుంటారో సత్తిగా నువ్వు రా రైటు. దయ్యం లేరు గియ్యం లేరు, నేను దయ్యాల కోసమే దేవులాడుతుంటే నువ్వేమో దయ్యం లేక కొడుతున్నావు. నీ నోట్లే మనమడ కదరా, నీ గుడ్డలకు మొక్కడు ఎక్కడికెంచో. ఏడున్నవరా, ఎంత భయం పట్టినా తెలుసా? చీకట్లు ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? చీకట్లక బొందల గడ్డలు ఏం చేస్తున్నావురా నువ్వు? భయం పడతలేదా నీకు? నీ మేకప్ వేసిన ముఖాన్ని చూసి నువ్వే పెద్ద కొరివి దయ్యం అంటాను ఉరుకుతాయి దయ్యాలు. వెళ్ళిపోకరా. సర్తినంటే రోన్ తిరుగుతుంది బిడ్డ, నువ్వే దయ్యం లెక్క తిరుక్కుంటే ఇక నన్ను అంటుండి. బా నిజంగా దయ్యం లేకనే ఉన్నాను అక్క. అలా సోఫతి గాడే అంటానికి గ్యారంటీ వస్తాయి అక్క దయ్యాలు. అక్క నువ్వు వీటికి వెళ్ళిపో, బుగులు పడతావు, సల్జరం పడతావు నీకు. ఒక దయ్యాలు లేవు గియ్యాలు లేవు, అవెందుకు వస్తాయిరా? నీ బిత్తిరి శాతలు కాకపోతే నీకు నల్ల కోడిని కోసి జిల్లరిస్తరాకుల గువ్వ వెళ్తా, గన్నెర పాలతో నీ సాయిగా సిపోస్తారా. ఇగో తెచ్చినదా, నేను కూడా నీళ్ళు బాగా కాగబెట్టి నేను ఎత్తి మీద గుమ్మరిస్తా, అప్పుడు చక్కగా అవుతావు. నువ్వు వీలుస్తా దయ్యం వచ్చుడేందిరా? ఎందుకు రావక్క, వస్తాయి. చేతిలో లైట్ బుగ్గలు ఉన్నాయి కదా, రండి. మీ బొంద మీద దండేసి దండం పెడతా, ఒక్క దయ్యమన్న రండి దండి. ఇగో చూసుకోండి, ఇంకా మంచి లైట్ బుగ్గలు ఇవి, ఒక్క పారి కూడా పెట్టలే నేను కరెంట్లా. చేతుల లైట్లు ఉంటే వచ్చుడేంది? అన్ని ముదన స్టెప్పాలు వేస్తున్నా వీడా. నీ బిత్తిరాక బొందల కాడ 50 కొత్త లైట్లు ఎత్తుకపోయినాయంట. నా చేతిలో కొత్త బుగ్గలున్నాయి, వస్తుంది ఎట్లయినా. షాకిని దాకిని ఏ దయ్యమే ఎత్తుకపోయింది, రండి. కొత్త బుగ్గలు తెచ్చిన దండి. అరే దయ్యాలు లైట్లు ఎత్తుకోపోయినాయా? ఏడరా నాయనా. పంజగుట్ట బొందల గడ్డ కాడక్క. అక్క దయ్యాలకు కంబాలు ఎక్కువ వస్తాయా? ఏడ దాచుకుంటాయా అక్క? సమాధి లోపట ఉంటాయా?
ఓ దేవుడా అదా అదిగా సత్తి పెద్దలకు అమాస నాడు ఎడబెడతారా అందుకే మున్సిపాలిటీలు లైట్లు అరేంజ్ చేసిండ్రు దయ్యం ఎందుకు ఎత్తుకుపోతుంది రా వీట్లను ఆ మనుషులు లైట్ బుగ్గలు ఎత్తుకుపోవాలంటే ఇండ్ల ముంగట ఉన్నాయా రోడ్ల ఫంటి కంబాలకు ఉన్నాయా బొందలగడ్డ కంబాలకే ఉన్నాయా అవిటికే రేట్ ఎక్కువ వస్తారా అదిగా సత్తి అందరు దీపావళి పండగల బిజీగా ఉంటారు కదా దొంగలే ఎక్కువై ఉంటారు పక్క ఆ దయ్యాలకు ఎలుగంటే వడదు కదక్క చిమ్మ చీకట్లనే ఉంటాయి అందుకే లైట్లు వేస్తే అన్ని వీక్కొని దాచిపెట్టుకున్నాయి చిమ్మ చీకట్లు ఉంటాయి ఇక చెప్తిన పడతలేదారా దయ్యాలు లేవు బాగాలేవు మనుషులు ఎక్కువ ఉంటారు ఎవరో దయ్యాలు కూడా మనుషులు లేకనే ఉంటాయి సినిమాలలో చూడలేవా నువ్వు లైట్ బుగ్గలు వీకేటప్పుడు కరెంట్ షాట్ కొట్టకుండా జంఫర్ కొట్టినాయేమో ట్రాన్స్ఫారం కాడ ఒరే నాయన పొద్దుగాల ఎవ్వలేంది చూసి మనుషులు ఎత్తుకోపోయి ఉంటారా కేసు కూడా పెట్టిండ్రట బొందలగడ్డ కాడ పెట్టిన లైట్లు మనుషులకు ఎత్తుకపోయే ధైర్యం ఉంటారు అక్క దయ్యాలే ఎత్తుకపోతాయి నీకేమో తెలిసిపారు గారు నీ ముఖం సీసీ కెమెరాలో చూస్తున్నారట పోలీసు వాళ్ళు బయట పడ్డాక అప్పుడు తెలుస్తుంది వాళ్ళ తాడ తీస్తారు ఆగిగా సరేరా నాయన టచ్ చేయరా నాకు బుగులైతుంది అబ్బా సీసీ కెమెరాలల్లా నీ ఫోన్ కెమెరాలల్లా కనిపిస్తాయి దయ్యాలు నీ ఏం తెలివక్క నీది అలాగే డెలివరీ నేను దయ్యం చూసిన దాకా ఇంటికి రాను దయ్యాల కంటే ఎక్కువ మనుషులే అవుతాండ్రు దయ్యాలు విద్యుత్ లైట్ బుగ్గేశం చోరే పుట్టిన వానికి మరణము రఫము మరణించిన వారికి బొందలగడ్డ రఫరు అతి బొందలగడ్డలో లైట్లు ఎత్తుకుపోయింది ఎవరు అనినార్యమగు ఈ విషయమును గూర్చి దొంగతనం ఎందుకు తాడ చెప్పేస్తా మరి టాటా